కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగుల శక్తి పథకాన్ని కలెక్టర్ సిరి ప్రారంభించారు. ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. 40% PHC అంతకంటే పైన ఉన్న వారికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. దివ్యాంగులతో వచ్చే సహాయకులకు టికెట్పై 50% రాయితీ ఉంటుందన్నారు. ఇక దివ్యాంగులతో పాటు ఆర్టీసీ బస్సులో కలెక్టర్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ ప్రయాణించారు. దివ్యాంగ శక్తి పథకం ఇవాళ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లో ఫస్ట్ ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా ఏంటంటే 40% అంగవైకల్యం అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీగా బస్ పాస్ ఇవ్వడము, అలాగే కొన్ని బస్సుల్లో ఫ్రీగా సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాయితీ ఇవ్వడం, 50% రాయితీ ఇవ్వడము. ఒక్కొక్క బస్ బట్టి అంటే పల్లె వెలుగు బస్సు వేరే, మళ్ళీ అల్ట్రా డీలక్స్ బస్సు వేరే. సో దాని స్పెసిఫికేషన్స్, ఆ గైడ్ లైన్స్ బట్టి వాళ్ళకి బస్ పాస్, అలాగే ఫ్రీ బస్ ఎలాగో ఉంటుంది, వీళ్ళకి దివ్యాంగులకి సహాయకులకు మాత్రం రాయితీ ఉంటుంది 50%. అది స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. బస్ పాస్ ఎలాగ వీళ్ళు ఒబ్టైన్ చేసుకోవాలి అంటే వీళ్ళ తాలూకు ఐడి కార్డు, అలాగే వీళ్ళ సదరం సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఆర్టీసీ బస్ స్టాండ్స్లో బస్ పాస్ ఇస్తారు. అలాగే డిజిటల్గా కూడా వాళ్ళ యాప్లో కూడా అప్లై చేసుకొని ఈ బస్ పాస్ తెచ్చుకోవచ్చు. ఈ వెసులుబాటు కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకి ఒక హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మనం పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో చూసుకుంటే 30,000 మందికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. 18 కోట్లు ప్రతి నెల కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తున్నాము. అలాగే చాలా డిఫరెంట్ ఎయిడ్స్ కూడా ఇస్తున్నాము. లైక్ వీల్ చైర్స్ అవ్వచ్చు, హీరింగ్ ఎయిడ్ అవ్వచ్చు, టచ్ ఫోన్స్ అవ్వచ్చు. ఇప్పుడు మోటరైజ్డ్ వెహికల్స్ కూడా ఇస్తున్నాము. అలాగే ఈ బస్ పాస్ కూడా ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. మెయిన్గా ఏంటంటే దివ్యాంగులందరికీ నేను కోరుకునేది, మీరు దేంట్లో కూడా తక్కువ కాదు, ఎవరికన్నా కూడా తక్కువ కాదు. మీకున్న ఆ దృఢమైన సంకల్పం మాకన్నా ఎక్కువ ఉంటుంది మీకు. కాబట్టి దయచేసి మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ఏం చేసి దాని కోసం మీరు పాటుపడితే ఖచ్చితంగా సాధించగలరని చెప్పి నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను.